బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మార్గశిర మాసం శుక్లపక్షం సప్తమి. ఈ రోజునే భాను సప్తమి, మిత్ర సప్తమి అని కూడా చెప్తూ ఉంటారు. షష్ఠి రోజున ఉపవాసం ఉన్న వాళ్ళంతా కూడా సప్తమి రోజున ఉదయాన్నే చక్కగా తలంటు స్నానం చేసి 7 మందికి అన్నదానం చెయ్యాలి అని కూడా మనకు శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. ఇది శాస్త్ర సంబంధమైన విషయం. అయితే ఇలా అన్నదానం చేయటం వల్ల వారికి వారి కుటుంబానికి వృద్ధి జరుగుతుంది, అలాగే పితృదేవతలు కూడా సంతృష్టి చెందుతారు అని కూడా మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అయితే సప్తమి తిథి ఆదివారం రావటం అనేది చాలా విశేషం అన్నమాట. ఎవరైనా జీవితంలో వారి వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాణించాలి అని అంటే సూర్యుడి అనుగ్రహం అనేది బాగుండాలి. అలాగే జాతక చక్రంలో కూడా సూర్యుడు ఉత్తమ స్థానంలో ఉంటే సత్ఫలితాలు కలుగుతాయి అని కూడా చెప్తూ ఉంటారు. జీవితంలో ఎవరైనా వెలుగొందాలి అని అంటే అది సూర్యగ్రహ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. అయితే సూర్య ఆరాధన అనేది ప్రతినిత్యం చేస్తూ ఉండాలి. అయితే ముఖ్యంగా ఆదివారం రోజున చేయటం, అందులో ఈ భాను సప్తమి లాంటి ఘడియల్లో చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే ఈ సప్తమికి సంబంధించి ఈరోజు శుభ గడియలు ఏంటంటే 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 37 నిమిషాల వరకు శుభ గడియలు ఉన్నాయన్నమాట. అయితే ఎవరైనా కానీ ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి కానీ ముఖ్యమైన ముహూర్తాలకు సంబంధించిన విషయాలు కానీ ఏవైనా చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు, ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చలు జరుపుకోవటం, ఇవన్నీ కూడా ఈ శుభ సమయంలో చేసుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. ఈరోజు భాను సప్తమిని పురస్కరించుకొని ముఖ్యంగా అరుణపారాయణం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అరుణపారాయణం చెయ్యలేని వారు కనీసం అరుణపారాయణాన్ని శ్రవణమైనా చేయాలి. అలాగే ఎంతో చక్కగా వారు సూర్యుడిని ఆరాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తే సరి. ఎందుకంటే భాస్కర నమస్కార ప్రియ అని చెప్తూ ఉంటారు. మరి భాస్కరుడికి చేతులెత్తి ఒకసారి ఇలా నమస్కారం చేస్తే చాలు, సంతృష్టి చెందుతాడు. అయితే ఈ నమస్కారం ఎప్పుడు చేయాలి? సూర్యోదయ సమయం, సూర్యాస్తమయ సమయం, ఈ 2 సమయాల్లో చేస్తేనే ఆ ఫలితం అనేది మనకు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుందన్నమాట. ఈరోజు తీపి రొట్టెలు అనేవి దానం చేయాలి. అంటే గోధుమ పిండి, చక్కెర లేదా గోధుమ పిండి, బెల్లం కలిపి తయారు చేసిన చపాతీలను కుక్కకు దానం చేయాలన్నమాట. అలా దానం చేయటం వల్ల వారికి ఉన్న జాతకరీత్యా ఉన్న దోషాలు అనేవి తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. సో ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.